హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొబైల్ యూజబిలిటీ గురించి తెలుసుకుందాం. సెర్చ్ ట్రాఫిక్లో మనకి మొబైల్ యూజబిలిటీ అనే ట్యాబ్ కూడా ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి మన ఫిక్స్ మొబైల్ యూజబిలిటీ ఇష్యూస్ ఎఫెక్టింగ్ యువర్ సైట్ వెబ్సైట్ విత్ మొబైల్ యూజబిలిటీ ఇష్యూస్ మే నాట్ ర్యాంక్ యాజ్ వెల్ ఇన్ మొబైల్ సెర్చ్ రిజల్ట్స్ అంటున్నాడు. అంటే మొబైల్ యూజబిలిటీ నార్మల్గా గూగుల్ మొబైల్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన సైట్ వచ్చినట్టయితే ఆ సైట్ని ఓపెన్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ అంటే ఒక్కోసారి కంటెంట్ అనేది లాంగ్ అయిపోతుంది, కంటెంట్ అనేది విడ్త్ ఎక్కువ అయిపోతుంది. సో మనకేమైనా మెసేజ్ కనబడుతుందంటే ఇక్కడ తెలుగులో చెప్తున్నాను, మీ వ్యూ పోర్ట్ కన్నా మీ విడ్త్ కన్నా సరే కంటెంట్ విడ్త్ అనేది ఎక్కువ ఉందని కనపడుతుంటుంది. ఒక్కోసారి క్లిక్కబుల్ లింక్స్ ఆర్ క్లోజ్ టుగెదర్ అని చెప్పి కనపడుతూ ఉంటుంది మీకు ఇష్యూస్. సో అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు అలాంటి ఇష్యూస్ ఏమైనా రైజ్ అయితే ఆ ఇష్యూస్ని మాన్యువల్గా మీరు ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది, మాన్యువల్గా మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో క్లిక్కబుల్ ఎలిమెంట్స్ ఆర్ టూ క్లోజ్ టుగెదర్ అని చెప్పి మొబైల్ యూజబిలిటీ ఇష్యూ ఏమైనా ఉందనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ దాంట్లో క్లిక్కబుల్ ఎలిమెంట్స్ అంటే మెనూ ఐటమ్స్ ఉంటాయి. మెయిన్గా మెనూ ఐటమ్స్ దగ్గర సిఎస్ఎస్ కోడ్ అంటే మీరు ఒకవేళ ప్రోగ్రామర్ అయితే మీరు నార్మల్గా వర్డ్ప్రెస్ థీమ్ని ఇన్స్టాల్ చేసే వాళ్ళు అయితే ఏం చేయలేరు. అదే మీరు ప్రోగ్రామర్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే దాని ప్యాడింగ్ అంటే మీ మెనూ ఐటమ్స్ దగ్గర ప్యాడింగ్ మార్చి మళ్ళీ సబ్మిట్ చేయడం వల్ల మొబైల్ యూజబిలిటీ అనేది బాగానే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లెర్న్ మోర్ మీద క్లిక్ చేశాను. లెర్న్ మోర్ మీద క్లిక్ చేస్తే మొబైల్ యూజబిలిటీ రిపోర్ట్ అని కనబడుతుంది. ద ఇనిషియల్ స్క్రీన్ షోస్ కౌంట్ పేజెస్ ఎగ్జిస్టింగ్ ద స్పెసిఫిక్ ఎర్రర్స్ గ్రూప్డ్ టు ద టైప్ ఫిక్స్డ్ విత్ వ్యూ పోర్ట్ నాట్ కాన్ఫిగర్డ్ ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతుంది. అలాగే స్మాల్ ఫాంట్ సైజ్, చిన్న ఫాంట్ సైజ్ ఉన్నా సరే మనకి ఎర్రర్ కింద కనబడుతూ ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ మొబైల్ ఫ్రెండ్లీ టెస్ట్ టూల్ అని చెప్పి మనకు కనపడుతుంది. దీన్ని ఓపెన్ చేసుకొని మీరు మీ సైట్ని టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ పేజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ పేజ్ని ఇక్కడ కొడితే మీకు మొబైల్ యూజబిలిటీ ఏదైనా ఇష్యూ ఉంటే చూపిస్తూ ఉంటుంది. కానీ ఇది 100% జెన్యున్గా చూపించదు. ఒకవేళ మీకు మొబైల్ యూజబిలిటీ ఎర్రర్స్ ఏమైనా కనపడినా వాటిని మీరు రెక్టిఫై చేయకపోయినా సరే మీకు గూగుల్ ఎక్స్పీరియన్స్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాదు. కాకపోతే కస్టమర్ పర్స్పెక్టివ్లో అతను ఏం చేస్తాడు, సైట్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు సరిగ్గా కనపడకపోతే. అందుకని మీ మొబైల్ యూజబిలిటీ రిపోర్ట్లో ఏమైనా ఎర్రర్స్ వస్తూ ఉంటే వాటిని మీ ప్రోగ్రామర్ తోటి రెక్టిఫై చేయించుకోండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొబైల్ ఫ్రెండ్లీ టెస్టింగ్ టూల్ ఒకటి ఉంది మనకి. సో ఇక్కడ నా సైట్ని ఓపెన్ చేస్తున్నాను, sivaitisoftware.com. సో దీన్ని మొబైల్ యూజబిలిటీ ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాము. మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా, యూజబిలిటీ కాదు, మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా మన సైట్. సో నో లోడింగ్ పేజ్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ అని చెప్పి మనకు కనపడుతుంది. ఓకే, చూడండి ఇక్కడ మొబైల్లో ఏ విధంగా కనపడుతుంది అనేది కూడా మనకి ఇక్కడ చూపించాడు. మెయిన్గా మనకి ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే ఈ మెనూ ఐటమ్స్ దగ్గర వస్తుంటాయి. మీరు మెనూ ఐటమ్స్ ఎక్కువ పెట్టేసినట్టయితే క్లిక్కబుల్ ఎలిమెంట్స్ ఆర్ చాలా దగ్గరగా ఉన్నదని ఒక ఎర్రర్ చూపిస్తూ ఉండదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఈ మెనూ ఐటమ్స్కి గ్యాప్ ఇచ్చుకోవాలి బాగా. ఆ గ్యాప్ ఎలా ఇస్తారు, ప్రోగ్రామర్ అయితే సిఎస్ఎస్ ఫైల్స్లో లేకపోతే ప్యాడింగ్ దగ్గర చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా కంటెంట్ మిస్ మ్యాచ్, కంటెంట్ అనేది ఒక్కోసారి పొడుగైపోతుంది. ఇప్పుడు వ్యూ పోర్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంది కదా, అలా కాకుండా కంటెంట్ అనేది చివరి వరకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాంటిది ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు మాన్యువల్గా చూసుకుని ఎడిట్ చేసుకుంటూ ఉండాలి మీ సైట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో గూగుల్ ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.